కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయనను ఓడించేందుకు అతిరథ మహారథులు ఉద్దండి పిండాలు ఒక్కటయ్యారు. కానీ ఆయన మాత్రం గెలిస్తే తనేం చేస్తానో తన ఎజెండా ఏంటో ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఎన్నికల్లో గులాబీ కుట్రలను ఎదురొడ్డి నిలిచారు. ఎన్నికలో ఘన విజయం సాధించి ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తులో రెపరెపలాడించారు. ఎమ్మెల్యే అంటే ప్రజా సేవకుడుగా కాదు, పెద్ద జీతగాడిలా పనిచేస్తానని మాట ఇచ్చారు. ఆ మాటను అక్షరాల నిజం చేస్తూ అందరిలో శభాష్ అనిపించుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు, తూడి మేఘారెడ్డి. పల్లెల్లో ప్రగతికి ప్రతిరూపం అతడురా, పొలాల్లో పారే నీటికి సాక్ష్యమే తానురా, వనపర్తి ప్రతి బిడ్డల చిరునవ్వుకు మూలము అదిగో 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 అదిగదిగదిగదిగదిగో అదిగో కదిలిండు రన్న మేఘారెడ్డి. వనపర్తి ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ప్రత్యేకమైన ప్రాంతం. ఆ మాటకొస్తే ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్ తర్వాత అతిపెద్ద టౌన్ వనపర్తి అని చెప్పక తప్పదు. అన్ని రంగాల్లోనూ అద్భుతమైన చరిత్ర వనపర్తి సొంతం. అలాంటి వనపర్తి నియోజకవర్గం నుంచి ఎంతో మంది ఉద్దండులు, రాజకీయ ప్రముఖులు ప్రాతినిధ్యం వహించారు. 1952లో వనపర్తి నియోజకవర్గ చరిత్ర మొదలైంది. తొలిసారిగా ఇక్కడి నుంచి సురవరం ప్రతాపరెడ్డి లాంటి రాజకీయ యోధులు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత ఎంతో మంది ఇక్కడి నుంచి గెలిచారు. అలా ఇటీవల జరిగిన ఎన్నికల్లో తూడి మేఘారెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయఢంకా మోగించారు. పల్లెల్లో ప్రగతికి ప్రతిరూపం అతడురా, పొలాల్లో పారే నీటికి సాక్ష్యమే తానురా, వనపర్తి ప్రతి బిడ్డల చిరునవ్వుకు మూలము అదిగో 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 అదిగదిగదిగదిగదిగో అదిగో కదిలిండు రన్న మేఘారెడ్డి. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు మేఘారెడ్డి. సాధారణ కాంట్రాక్టర్గా ఆయన జీవిత ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత సొంత కష్టంతో ఎదిగి వెంకట సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించారు. అందుకోసం ఆయన పడ్డ శ్రమ, కృషి అనన్య సామాన్యం. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం తన రెక్కలను నమ్ముకుని పైకొచ్చిన నాయకుడు తూడి మేఘారెడ్డి. పల్లెల్లో ప్రగతికి ప్రతిరూపం అతడురా, పొలాల్లో పారే నీటికి సాక్ష్యమే తానురా, వనపర్తి ప్రతి బిడ్డల చిరునవ్వుకు మూలము అదిగో 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 అదిగదిగదిగదిగదిగో అదిగో కదిలిండు రన్న మేఘారెడ్డి. రాజకీయాల్లోకి రాకముందు కేవలం వ్యాపారవేత్తగా ఉన్న మేఘారెడ్డి అప్పటి నుంచే ప్రజాసేవలో ముందున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఆయన ఎల్లప్పుడూ ముందుంటారు. మొదటి నుంచి తన సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు కేటాయించడం ఆయనకు అలవాటు. ఆ మంచి అలవాటే ఆయనకు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది. స్వగ్రామంలో మంగంపల్లిలో ఎంతో మంది ఆడపిల్లల వివాహాలకు మేఘారెడ్డి ఆపన్న హస్తం అందించారు. పుస్తె మెట్టెలు, కొత్త బట్టలు ఇస్తూ ఓ మేనమామల అండగా నిలిచారు. మేఘారెడ్డి అంటే అందరి ఆత్మీయుడుగా పేరుగాంచారు. అలాగే నిరుపేదల కుటుంబాల్లో ఎవరికైనా ఆరోగ్యం బాలేదని తెలిస్తే చాలు ఆయన నుంచి సాయం అందితీరుతుంది. ఇక విధి చిన్న చూపు చూసి ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా ఆ కుటుంబాలను ఆదుకోవడంలో మేఘారెడ్డి ముందుంటారు. అందుకే ఆయన చేతికి ఎముక లేదని అందరూ చెబుతుంటారు. పల్లెల్లో ప్రగతికి ప్రతిరూపం అతడురా, పొలాల్లో పారే నీటికి సాక్ష్యమే తానురా, వనపర్తి ప్రతి బిడ్డల చిరునవ్వుకు మూలము అదిగో 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 అదిగదిగదిగదిగదిగో అదిగో కదిలిండు రన్న మేఘారెడ్డి. మేఘారెడ్డి సేవా కార్యక్రమాలు కేవలం ఆయన సొంతూరు మంగంపల్లికే పరిమితం కాలేదు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఆయన నుంచి ఆర్థిక సహాయం పొందిన వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. ఎవరికి ఏ అవసరం ఉన్నా తన వంతు సాయం అందించడంలో మేఘారెడ్డి ఎప్పుడూ ముందుంటారు. నిరుపేద కుటుంబంలో జన్మించి ఆర్థిక కష్టాలు పడుతున్న విద్యా కుసుమాలకు ఆయన సాయం చేస్తారు. ఎవరైనా నిరుపేద విద్యార్థులు డాక్టర్ సీటు పొంది ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే వారికి మేఘారెడ్డి పెద్ద దిక్కుగా ఉంటారు. నిరుపేద చదువుల తల్లులకు ఎంతో మందికి మేఘారెడ్డి సాయం చేశారు, చేస్తున్నారు, భవిష్యత్తులోనూ చేస్తారు. అంతేకాదు, అన్నం పెట్టే రైతన్నకు కష్టం కలిగినా ఆయన చూడలేరు. అలా ఎంతో మంది రైతులకు ఆయన నుంచి సాయం అందింది. ప్రకృతి ప్రకోపంతో బజారు పడ్డ పౌల్ట్రీ రైతులను కూడా మేఘారెడ్డి ఆదుకున్నారు. అందుకే ఆయన సాయం వెలకట్టలేనిదని అందరూ చెబుతుంటారు. పల్లెల్లో ప్రగతికి ప్రతిరూపం అతడురా, పొలాల్లో పారే నీటికి సాక్ష్యమే తానురా, వనపర్తి ప్రతి బిడ్డల చిరునవ్వుకు మూలము అదిగో 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 అదిగదిగదిగదిగదిగో అదిగో కదిలిండు రన్న మేఘారెడ్డి.
మేఘారెడ్డి కేవలం సేవా కార్యక్రమాలకే పరిమితం కాకుండా తన సొంతూరి రుణం తీర్చుకోవాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చారు. సర్పంచ్గా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. మొదటగా మంగంపల్లి సర్పంచ్గా పొలిటికల్ కెరీర్ను ప్రారంభించారు మేఘారెడ్డి. సర్పంచ్ అంటే ఎలా ఉండాలో, గ్రామాన్ని ఎలా తీర్చిదిద్దాలో చూపించేవారు. మంగంపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్ది శభాష్ అనిపించుకున్నారు. ఊర్లో అందరికీ తలలో నాలుకలా మెదులుతూ ఆ గ్రామాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించారు. సర్పంచ్గా ఆయన చేసిన కార్యక్రమాలను జనం ఎప్పటికీ మర్చిపోలేదంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పల్లెల్లో ప్రగతికి ప్రతిరూపం అతడురా, పొలాల్లో పారే నీటికి సాక్ష్యమే తానురా, వనపర్తి ప్రతి బిడ్డల చిరునవ్వుకు మూలము అదిగో 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 అదిగదిగదిగదిగదిగో అదిగో కదిలిండు రన్న మేఘారెడ్డి. సర్పంచ్ పదవి అనంతరం సొంత మండలం పెద్దమందడి ఎంపీపీగా ఎన్నికయ్యారు మేఘారెడ్డి. ఆ తర్వాత సొంత మండలం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పట్టుబట్టి మరీ సాధించుకున్నారు. ముఖ్యంగా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న రైతుల కోసం ప్రభుత్వం ముందుగా నిధులు విడుదల చేయకుండా తానే చొరవ చూపారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి కాల్వలు త్రవ్వించారు. రేయింబవళ్లు ఒక భగీరథుడిలా పనిచేశారు. రికార్డు సమయంలో పనులు పూర్తయ్యేలా దగ్గరుండి అన్నీ తానై వ్యవహరించారు. రైతులకు సాగునీరు అందించి వారి ప్రశంసలందుకున్నారు. కేసీఆర్ కేబినెట్ లో అప్పట్లో మంత్రులుగా వ్యవహరించిన హరీష్ రావు, నిరంజన్ రెడ్డి కూడా మేఘారెడ్డిని కొనియాడిన సందర్భాలున్నాయి. దట్ ఈజ్ మేఘారెడ్డి. ఆయన కార్యదక్షత, పట్టుదల, అనుకున్నది సాధించేంత వరకు విశ్రమించని తత్వాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని నియోజకవర్గ రైతులు, ప్రజలు చెబుతుంటారు. పల్లెల్లో ప్రగతికి ప్రతిరూపం అతడురా, పొలాల్లో పారే నీటికి సాక్ష్యమే తానురా, వనపర్తి ప్రతి బిడ్డల చిరునవ్వుకు మూలము అదిగో 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 అదిగదిగదిగదిగదిగో అదిగో కదిలిండు రన్న మేఘారెడ్డి. ఎన్నికల ముందు వరకు మేఘారెడ్డి గులాబీ పార్టీలోనే ఉన్నారు. అయితే తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు, కానీ ఆత్మ గౌరవం లేకుంటే మాత్రం సహించరు. అప్పటి మంత్రి, నాటి వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి అహంకారపూరిత వైఖరి పట్ల మేఘారెడ్డి కూడా విసిగిపోయారు. ఇక తన వల్ల కాదంటూ ఆ చక్రబంధం నుంచి బయటకొచ్చారు. ఆత్మగౌరవం లేని చోట ఉండలేనంటూ గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎన్నో ప్రలోభాలు, ఎన్నో ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా డోంట్ కేర్ అన్నారు. అడుగు ముందుకే తప్ప వెనకడుగు వేసేదే లేదని తేల్చి చెప్పారు. తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. ఆయన మంచితనాన్ని దగ్గర నుంచి చూసిన ఎంతో మంది నేతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. 2 ఎంపీపీలతో సహా 20 మంది సర్పంచ్లు, 6 ఎంపీటీసీలు, 2 ఎక్స్ జెడ్పీటీసీలు, 3 మాజీ ఎంపీపీలు, 6 కౌన్సిలర్లు, ఉప సర్పంచ్లు, సింగిల్ విండో చైర్మన్లు, ఇలా చాలా మంది మేఘారెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేశారు. ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హస్తం పార్టీలో చేరిన కొన్నేళ్లకే కార్యకర్తలకు అండగా నిలుస్తూ అందరి మన్ననలు పొందారు మేఘారెడ్డి. మేఘారెడ్డి అంటే అల్లాటప్ప రాజకీయ నాయకుడు కాదు, ప్రజాసేవ చేయడానికి వచ్చిన కారణ జన్ముడు అని చాటుకున్నారు. పల్లెల్లో ప్రగతికి ప్రతిరూపం అతడురా, పొలాల్లో పారే నీటికి సాక్ష్యమే తానురా, వనపర్తి ప్రతి బిడ్డల చిరునవ్వుకు మూలము అదిగో 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 అదిగదిగదిగదిగదిగో అదిగో కదిలిండు రన్న మేఘారెడ్డి. ఎన్నికల ముందు కాంగ్రెస్ నిర్వహించిన అన్ని సర్వేల్లోనూ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేఘారెడ్డికే మద్దతు వెలువెత్తింది. గులాబీ పార్టీ మొదలుకొని ఏ పార్టీ సర్వే చేసినా ఫలితాలు మాత్రం మేఘారెడ్డికి అనుకూలంగా వచ్చాయి. అందుకు కాంగ్రెస్ పెద్దలు చెన్నారెడ్డిని కాదని మేఘారెడ్డికి అవకాశం ఇచ్చారు. మేఘారెడ్డికి ఉన్న ప్రజాభిమానం సామాన్యమైనది కాదని పార్టీ పెద్దలు గుర్తించారు. మేఘారెడ్డి ప్రచారం దగ్గర నుంచి ఫలితాల వరకు అదే ప్రతిబింబించింది కూడా. అంతెందుకు, నామినేషన్ రోజు మేఘారెడ్డి కోసం వచ్చిన జనసునామీని చూస్తేనే అందరికీ విషయం అర్థమైపోయింది. ఆయన భారీ మెజారిటీతో గెలవబోతున్నారని తేట తెల్లమైపోయింది. ఆ తర్వాత ప్రచారం సాగిన తీరు, మేఘారెడ్డి ప్రసంగాలు, జనంలోనికి ఆయనకున్న అభిమానం అన్నీ కలిసొచ్చాయి. మేఘారెడ్డి వనపర్తి బిడ్డ కావడం కలిసొచ్చింది. లోకల్ మేఘారెడ్డి ముందు నాన్ లోకల్ లీడర్ తేలిపోయారు. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని, ఆత్మగౌరవానికే పట్టం కట్టాలని మేఘారెడ్డి పిలుపునిచ్చారు. తాను ప్రజాసేవకుడిలా కాదు, పెద్ద జీతగాడిలా పనిచేస్తానంటూ ప్రజలకు మాట ఇచ్చారు. గెలిస్తే తానేం చేస్తానో కరపత్రాన్ని ముద్రించి అందరినీ ఆకట్టుకున్నారు.
అందుకే నాగం జనార్దన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, చల్లా వెంకట్రామరెడ్డి లాంటి ఉద్దండులు నిరంజన్ రెడ్డికి మద్దతు పలికిన లాభం లేకుండా పోయింది. మేఘారెడ్డి భారీ మెజారిటీ విజయం సాధించారు. నాటి నీళ్ల మంత్రి నిరంజన్ రెడ్డికి నీళ్లు తాగించి వనపర్తిపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడించి చరిత్ర సృష్టించారు మేఘారెడ్డి. పల్లెల్లో ప్రగతికి ప్రతిరూపం అతడురా, పొలాల్లో పారే నీటికి సాక్ష్యమే తానురా, వనపర్తి ప్రతి బిడ్డల చిరునవ్వుకు మూలము. అదిగో 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 అదిగదిగదిగదిగదిగో అదిగో కదిలిండు రన్న మేఘారెడ్డి. వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మేఘారెడ్డి ఏం మాత్రం రిలాక్స్ అయిపోలేదు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తన బాధ్యత మరింత పెరిగిందంటారు ఆయన. అటు నియోజకవర్గంలో ఇటు పార్టీలో అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందుకే ఎమ్మెల్యేగా ఆయన పనితీరుపై ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి నాయకుడైతే తమ ఎమ్మెల్యేగా ఉండాలనుకున్నామో అంతకు 10 రెట్లు మించి ఎమ్మెల్యే తనకు దొరికాడని వనపర్తి ప్రజలు తేల్చి చెబుతున్నారు. మేఘారెడ్డి తమ ఎమ్మెల్యేగా గెలవడం ఎంతో గర్వంగా ఉందంటున్నారు. రాజకీయ విశ్లేషకులు సైతం మేఘారెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి నాయకుడు ఎమ్మెల్యేగా ఉంటే ప్రజలందరికీ మంచి జరగడం ఖాయమని తేల్చి చెబుతున్నారు. పల్లెల్లో ప్రగతికి ప్రతిరూపం